మా మంచి ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మాకిచ్చిన ప్రభువా, యోగ్యమైన తండ్రి సంబంధాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ మంచి సంబంధంలో నాయనా, అతి ప్రాముఖ్యమైన మీతో ఉన్న మా సంబంధంలో మేము మిమ్మల్ని తండ్రి అనడానికి మమ్మల్ని యోగ్యులుగా చేశారు. మీకు వందనాలు. మేము అనాథలం కాదని ప్రభువా నాయన, ప్రతిరోజు మీరు మా జీవితాల్లో రుజువు చేస్తూ ఉన్నారు. యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. మీ యొక్క బలిదానము ఎంత గొప్పదో, ఆ బలిదానము ద్వారా మా జీవితాలే మారిపోయాయి. మా గమ్యస్థానాలే మారిపోయాయి నాయన. మీరు మాతో మాట్లాడతారని మేము దృఢంగా నమ్ముచూ ఉన్నాం. మీ ఆత్మతో మాతో మాట్లాడమని, వాక్కులో ఉన్న ప్రత్యక్షతని మా కళ్ళ ఎదుట తీసుకొని రమ్మని మీరే మాతో అయ్యా ముచ్చటించండి. మేము మీతో మాట్లాడలాగున్నా, మీరు మాతో మాట్లాడలాగున్నా అటువంటి లోతైన అనుభవాలు నేను ప్రతి విశ్వాసికి మాకును మీరు దయచేయమని అడుగుచు. వాక్య భాగము అంతట్లో నాయన పరిశుద్ధాత్మ దేవ, మాకు కావలసిన వర్తమానము, మాకు కావలసిన సందేశాలను మీరు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞాస్తులు చెల్లించు వారంగా ఉంటూ ఉన్నాం. ఆమేన్. రాత్రంతయు ప్రభు మనకి మంచి నిద్రను దయచేసి వేకువజామున మనం లేగడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినందుకు మనం ప్రభుని కృతజ్ఞాస్తులు చెల్లిద్దాం. సర్వాంగ కవచము అనే ఒక చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ లో మనం ఉన్నాం. అయితే ఈ యొక్క సబ్జెక్ట్ లో మనం దాదాపు ఇప్పటిదాకా మరి 32, 33 క్లాసెస్ మనం విని ఉన్నాం. సో నా విన్నపము, మీరు వింటున్న క్లాసెస్ కి ఒక నోట్స్ మీరు పెట్టి చిన్న చిన్న ఆ యొక్క క్లాస్ కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అయితే మటుకు మీరు రాసుకుంటూ ఉన్నట్లయితే అది కొన్ని అది కొన్ని దినాల తర్వాత మీరు చూసుకుంటే మీరు అనేకమైన విషయాలు మీరు నేర్చుకుంటూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం ఎఫెసీయులు 6వ అధ్యాయం మనం 10వ వచనం నుంచి 20వ వచనం, ఈ యొక్క 10 వాక్య భాగాల్లో నుంచి, ఈ యొక్క 10 వచనాల నుంచి మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనం 14వ వచనంలో మనం ఉన్నాం. ఎఫెసీయులు 6:14 సత్యము అనే దట్టి కట్టుకొని అనే ఒక మాటని మనము చూస్తూ ఉన్నాం. అయితే మనం వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు నా విన్నపం ఏమిటంటే, ఇటు మీరు తెలుగు చూస్తూ ఉన్నారు, అటుపక్క ఇంగ్లీష్ బైబిల్ని కూడా మీరు పక్కన పెట్టుకుంటే కొన్ని పదాల యొక్క అర్థాలు మీకు మీకు అర్థమైతే గనుక ఆ వాక్యంలో ఉన్న ఆ వాక్యంలో ఉన్న మర్మాలు కూడా మీకు ఇంకా అర్థమవుతూ ఉంటాయి. అయితే ఎఫెసీయులు 6:14 ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని. అయితే సత్యము అనే ఒక మాటకి అర్థము ఏమిటి అన్నది మనము గత 2 క్లాసెస్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంగ్లీష్ లో ఎలా రాస్తుందంటే, స్టాండ్ దేర్ ఫోర్ హ్యావింగ్ యువర్ లాయిన్స్ గర్ట్ అబౌట్ విత్ ట్రూత్ అండ్ హ్యావింగ్ ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఇక్కడ స్టాండ్ అనే ఒక పదానికి అర్థం ఏమిటి అంటే, స్టాండ్ అని అంటే అంటే ఇక్కడ ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. అయితే ఇంగ్లీష్ లో రాసిందంటే స్టాండ్ దేర్ ఫోర్ అనే మాట రాసింది. ఆ స్టాండ్ అనే ఒక పదానికి అర్థం ఏమిటి అంటే, నీవు రెడీగా ఉండాలి అనే ఒక అర్థాన్ని అక్కడ తీసుకొస్తుంది. మన యొక్క బైబిల్లో ఒరిజినల్ భాష అయిన మరి గ్రీక్ భాషలోకి వెళ్ళి దీన్ని ఆ యొక్క పదానికి అర్థం ఏమిటి అని చూస్తే అక్కడ ఎలా రాస్తుందంటే, దృఢంగా ను- నుంచునే జీవితము, దృఢంగా నుంచునే జీవితము, అపవాదిని ఎంతగా ఎదిరిస్తున్నావు అనే దానికంటే కూడా చాలా ప్రాముఖ్యమైన జీవితము. మనము క్రీస్తులో దృఢమైన
జీవితాన్ని జీవించుట. అంటే దేవుని మాటలకి లోబడుట, ఆయనకి అధీనంగా ఉండుట, ఆయన యొక్క ప్రభుత్వంలో మనము జీవించుట అన్నది చాలా ప్రాముఖ్యమైన జీవితము. యేసు ప్రభు యొక్క మాటలకి అవునను చెప్పుట, ఆయన మాట వినిన వెంటనే మనలో ఆ మాటకి అనుగుణంగా విధేయతలో నడవాలి అనే ఒక సిద్ధపాటు ఉండుట చాలా ప్రాముఖ్యమైన విషయం. అపవాదికి ఎదురుగా మనము ఎంత గట్టిగా అరిచినా, కొంతమంది అన్య భాషల్లో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. లేదా మాట్లాడుతూ అపవాదిని బంధించే పరిస్థితుల్లో కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే అక్కడ అపవాది బంధించబడుతుందా? అపవాది కార్యాలు బంధించబడుతున్నాయా అనంటే దానికి దానికి ఉత్తరం అన్నది మనము అక్కడ చూడాల్సిందే గాని, కానీ అపవాది శక్తుల్ని మట్టుకు నష్టపరచాలి అంటే మటుకు మన జీవితాలు క్రీస్తులో దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది. దృఢమైన జీవితము అంటే ఏంటి క్రీస్తులో? క్రీస్తులో ఒక దృఢమైన జీవితము అనంటే మన హృదయాలు సిద్ధపరచబడి ఆయన మాట వినడానికి, దేనికి అంటే విధేయత చూపించడానికి. ఒక మాట ప్రభు మనతో మాట్లాడుతున్నారు అనంటే, ఆ మాట ప్రకారంగా నేను విధేయత చూపిస్తాను. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారంగా నేను అడుగులు ముందుకు వేస్తాను. విశ్వాసపు అడుగులు ముందుకు వేస్తాను. నా జీవితాన్ని నేను ఆయనకి అధీనంలోకి తీసుకొస్తున్నాను. ఇదే దృఢమైన జీవితం. క్రీస్తులో దృఢమైన జీవితం. అయితే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారో, మన పట్ల ఎంత గొప్ప ఉద్దేశాలు ఆయనకున్నాయో, అట్లాగే సాతాను కూడా అంతగా మనల్ని ద్వేషిస్తూ, మన జీవితాల్లో దేవుని ఉద్దేశాల్లో ముందుకు వెళ్ళకుండా ఆటంకపరచడానికి కూడా అపవాది కార్యం చేస్తూ ఉంటాడు. అయితే అపవాదిని ఎదిరించాలి అనంటే మన ఆత్మీయ జీవితంలో మనము చాలా బలవంతులుగా ఉండాలి. ఈ మాటలు మనం అనేకమైన క్లాసెస్‌లో నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే అదే అన్నమాట స్టాండ్ అనే ఒక మాటకి అర్థం ఏమిటి అనంటే అది దృఢమైన జీవితము. క్రీస్తులో దృఢమైన జీవితం. అయితే ఇక్కడ మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, అయితే ఇంగ్లీష్‌లో రాసిందంటే ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ అనే ఒక మాట రాసింది. బెల్ట్, బెల్ట్ అనంటే దట్టి అనే ఒక మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బెల్ట్ ఆఫ్ ట్రూత్. అయితే ఈ యొక్క బెల్ట్ ఆఫ్ ట్రూత్ అనే దానికి అర్థం ఏమిటి అనంటే, ఒక సిద్ధపాటు కలిగి దేవునితో ముందుకు వెళ్ళాలి అని ఒక అలర్ట్‌గా ఉంటూ, మన అంతరంగ జీవితంలో మనం అలర్ట్‌గా ఉంటూ, రెడీగా ఉంటూ, అంటే కార్యము చేయడానికి, అంటే దేవుని పనిలో ముందుకు వెళ్ళడానికి, ఆయన ఏం చెప్తున్నారో దాని ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉండే పరిస్థితిని ఇక్కడ ఇక్కడ బెల్ట్ ఆఫ్ ట్రూత్ అంటే బెల్ట్ కట్టుకోవాలి అనంటే, దట్టి కట్టుకొని అనే దానికి అర్థం ఏమిటి అంటే, మనము రెడీగా ఉండాలి. దేనికి? దేవుని పని చేయడానికి. ఆయన చెప్పినట్టుగా ముందుకు వెళ్ళడానికి. ఒకవేళ మనం రెడీగా లేమనుకోండి, రెడీగా లేకపోతే మనము దేవునితో పాటు అంటే సత్యములో మనము నడిచే వారంగా ఉండలేము. ఆమేన్. హల్లెలూయా! ఇక్కడ ఏ అర్థాన్నిస్తుందనంటే యాక్టివ్‌గా ఉండాలి అనే ఒక అర్థాన్నిస్తుందనమాట. ఏదో మనం రెస్ట్ తీసుకుంటున్నాం. ఏదో మనం నిద్రపోతున్నాం. నిద్రపోతున్నాం అంటే మన శరీరపరంగా మాట్లాడట్లేదు. మన అంతరంగ జీవితంలో పెద్దగా ఒక అలర్ట్‌నెస్ లేకుండా, ఒక మెలకువగా ఉండకుండా ఉండే ఆ యొక్క పదానికి ఇక్కడ యూజ్ చేయలేదు. ఇక్కడ ఎలాంటి పదం యూజ్ చేశారనంటే, ఇక్కడ గర్ట్ ఆఫ్ ట్రూత్ లేతే బెల్ట్ ఆఫ్ ట్రూత్ అనే ఒక పదానికి అర్థం ఏమిటి అనంటే,
మనము రెడీగా ఉండాల్సిన వాళ్ళంగా ఉన్నాము. మనము సిద్ధపరచబడాల్సిన వారంగా ఉన్నాము. మెలకువగా ఉండాల్సిన వారంగా ఉన్నాము అనే ఒక అర్థాన్ని ఇక్కడ తీసుకొస్తా ఉందన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈవెన్ ఇదే మాటని మనము లూకా రాసిన సువార్త 12 అధ్యాయంలో కూడా చూస్తాం. లూకా రాసిన సువార్త 12 అధ్యాయము 35 వచనంలో కూడా మనము ఈ యొక్క విషయాన్ని చూస్తాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఇక్కడ కూడా నడుములు కట్టుకొని అనే ఒక మాటను మనం చూస్తున్నాం అన్నమాట. గర్డింగ్ యువర్ లాయిన్స్ అని అంటే, మీ నడుములు కట్టుకొని ఉండుడి అని అంటే, యేసు ప్రభు ఆయన మళ్ళీ తిరిగి రానే ఉన్నాడు. దానికి మెలకువగా ఉండుట, సిద్ధపరచబడి ఉండుట అనే ఒక అర్థం అన్నది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ కూడా అదే మాటలు, ఆ యొక్క పదాలు ఇక్కడ వాడి ఉన్నారు. అంటే మనము ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనము నిద్రపోయే పరిస్థితుల్లో ఉండకూడదు. నిద్రపోయే పరిస్థితుల్లో అంటే మనం శరీరపరంగా మాట్లాడట్లేదు నేను గాని, నిద్రపోయే పరిస్థితులు అని అంటే మనం మెలకువగా ఉండాల్సిన అవసరం ఉంది. సిద్ధపరచబడాల్సిన అవసరం ఉంది. ఆమేన్. సిద్ధపరచబడుట అంటే వాక్యాన్ని తెలుసుకొనుట, సత్యాన్ని తెలుసుకొనుట, సత్యములో సత్యము మన జీవితంలో ఉండుట. మనం తెలుసుకోవాలంటే మనం వినాలి. సత్యాన్ని స్వీకరించాలి. సత్యాన్ని మనలో ఉంచుకోవాలి. ఆ సత్యములో నడుచుట. స్ సత్యముని వినే వినే ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం. మనం తెలుసుకుంటూ ఉంటాం. సత్యాన్ని మనలో ఉంచుకోవటం అనంటే మనం ఆ సత్యం గురించి మనం మళ్ళీ ఆలోచించటం. మళ్ళీ స్మరణలోకి తీసుకొని రావటం. మళ్ళీ ఆ సత్యంలో నాటబడాలి అనే ఒక నిశ్చయతలో ఉండటం. సత్యాన్ని అర్థం చేసుకోవటం. మళ్ళీ ఆ సత్యంలో నడవాలి అనే ఒక నిశ్చయతలో ఉండటం. నిర్ణయంలో ఉండటం. ఆ సత్యములో నడుచుట. అంటే యేసు ప్రభుతో పాటు నడుచుట. యేసు ప్రభువే సత్యము, సత్యమే యేసు ప్రభు అన్నారు. అయితే అయితే ప్రభువులో నడిచే ఆ యొక్క జీవితంలో అటువంటి సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలి. మెలకువ కలిగిన వారంగా ఉండాలి. అట్లాగా ఉంటేనే మనము అపవాది మీద జయం పొందుకుంటూ మనం ఉంటామన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ మన యొక్క స్వభావము కూడా చాలా ప్రాముఖ్యము. మన యొక్క పని కూడా చాలా ప్రాముఖ్యము. ఆమేన్. హల్లెలూయా. దీనిలో 2 విషయాలున్నాయి. ఒకటి మన స్వభావము, రెండోది పని. స్వభావము అనంటే ఒకవేళ గనక మనము మనలో గర్వపు స్వభావం ఉంటే మనము దేవుని యొక్క మాటకి మనము లోబడని వాళ్ళంగా ఉంటాం. మనలో గర్వపు స్వభావం ఉంటే మనము దేవుని మాటలకి లోబడని వాళ్ళంగా ఉంటాం. అయితే దీనత్వపు ఒక దీనమైన స్వభావము కలిగిన వారంగా ఉంటే మనము దేవుని మాటల్ని వినినప్పుడే మనలో ఒక భయము, మనలో ఒక విధేయత అనేది కనబడుతూ ఉంటుంది. ఇట్లాగా ప్రతి విశ్వాస జీవితంలో వాళ్ళ యొక్క స్వభావం మీద ఆధారపడుంది. వాళ్ళ యొక్క విశ్వాసపు పరిమాణము గాని, వాళ్ళ యొక్క చూపించే పరిమాణము గాని, అంటే లెవెల్స్ ఆఫ్ ఒబీడియన్స్ అంటే ఏంటండి? అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రభు మాట్లాడారు, ఇప్పుడే చేస్తా నేను. దేర్ ఈస్ ఎన్ ఇమ్మీడియేట్ రెస్పాన్స్. ఇప్పుడు ప్రభు నాతో మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నారు. దైవజనుల ద్వారా నాతో మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడే ఐయామ్ రెడీ టు ఒబే. నేను సిద్ధపరచబడున్నాను. ఆయన మాట చెప్పినట్టుగా నేను ముందుకు వెళ్ళడానికి. అటువంటి ఒక స్వభావము కలిగిన వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. రెడీ ఫర్ యాక్షన్. అంటే ఆయన చెప్పినట్టుగా పని చేసేవారుగా, ఆయన చెప్పినట్టుగా ముందుకెళ్ళేవారిగా అట్లా ఉంటేనే గాని అపవాది మీద జయము మనం పొందుకుంటూనే ఆ! అట్లాగా ఉంటే మనం తప్పకుండా అపవాది మీద జయం పొందుకుంటూ ఉంటాం. ఈ యొక్క ఈ యొక్క స్వభావము, ఈ యొక్క పని, దేవునికి అనుగుణమైన జీవితము ఇదంతా గూడా యేసు ప్రభు యొక్క రెండో రాకడ. యేసు ప్రభు మధ్యాకాశంలో ఆయన మేఘారూఢై రాబోతున్నాడు. అయితే మనము గూడా సిద్ధపరచబడి, మనము గూడా మెలకువగా ఉంటూ, ఆయన వచ్చినప్పుడు మన ఆత్మలో ఒక చలనము మనం అర్థం చేసుకుంటూ ఆయన
మనల్ని కొనిపోవడానికి కూడా ప్రభువా నా ఆత్మ నీ చేతుల్లో ఉంది ప్రభువా. ఆయన యొక్క ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరము చాలా ప్రాముఖ్యమైన విషయము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే సో ఇక్కడ నడుమునకు దట్టి కట్టుకొని అనే ఒక మాటకి అర్థాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఎఫెసీయులు 6:14లో మనం చూస్తూ ఉన్నాం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. ఈ సత్యమును దట్టి కట్టుకొని అనే ఒక పదానికి అర్థము ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ యాక్షన్. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెడీనెస్. లేకపోతే ఫస్ట్ సిద్ధపాటు, 2 ముందుకు వెళ్ళాలి అనే ఒక భావన, లేకపోతే అనే ఒక ఆలోచన, ఒక దిశ. ఆ దిశ ఏమిటి అనంటే యేసు ప్రభుతో పాటు నడుచుట. ఆయన మార్గంలో నేను జీవించాలి. ఆయన మార్గంలో నేను నడవాలి. సత్యములో నేను జీవించాలి అనే ఒక నిశ్చయత. ఈ 3 గూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనము సత్యం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సత్యం గురించి మనము గత 2 దినాల నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. సత్యము అంటే నేను మీకు యోహాను 14:6 చూపించాను. యేసుప్రభు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సత్యము అనంటే కేవలము ఒక శబ్దం మాత్రమే కాదు గాని, సత్యము అనంటే ఒక దివ్య వ్యక్తి అనే ఒక విషయాన్ని మనం మాట్లాడుచూ ఉన్నాం. అంటే సత్యముతో మన జీవితము సంబంధంలోకి వచ్చుట అనంటే, నేను అసత్యాన్ని విడవాలని నేను నిర్ణయించుకున్నాను. నాకు అబద్ధాలు వద్దు అని నేను నిర్ణయించుకున్నాను. నా చిన్ననాటి నుండి నాలో ఏదైతే గనక అసత్యాలన్నవి నిర్మాణము చేయబడ్డాయో, వాటన్నిటిని నేను విడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. నాకు సత్యాన్ని నాకు బోధించండి. సత్యాన్ని నాకు తెలియపరచండి. సత్యమనే మార్గంలో నడవడానికి నాకు ఇష్టంగా ఉంది. నాకు విడుదల అవసరంగా ఉంది ప్రభువా. సత్యము తెలుసుకుంటేనే నాకు విడుదల, నాకు విమోచన అని మీ వాక్యం నాకు తెలియపరుస్తుంది. ఎక్కడ యోహాను 8:32 అనుగుణంగా మీరు సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు మీకు విడుదల. అయితే దేవుని కుమారుని ద్వారా మీకు స్వతంత్రపు జీవితము అనంటే బానిసత్వపు జీవితం నుంచి విడుదల. సో కాబట్టి ప్రభువా, నాకు ఈ యొక్క అసత్యపు జీవితము అనంటే అపవాదితో ఉన్న జీవితం, అసత్యపు జీవితము, అబద్ధముతో కూడిన జీవితం అంటే అక్కడ అబద్ధము కూడా ఒక ఒక ఆత్మగా, లేకపోతే ఒక సాతానుగా మనం చూడాల్సిన వాళ్ళంగా ఉన్నాం. అబద్ధానికి జనకుడైన, అబద్ధాల కోరైన మరి అపవాదితో నా సంబంధము. అంటే నేను అబద్ధంలో ఉన్నాను అనంటే నేను అపవాదితో ఉన్నట్టే. నేను అబద్ధముకి అనుగుణంగా నేను ముందుకు వెళ్తున్నాను అనంటే నేను అపవాదితో నేను కలిసి ముందుకు వెళ్తున్నట్టే. కాబట్టి ప్రభువా, నాకు అపవాదికి, నాకు సాతానికి ఎటువంటి ఇక సంబంధము లేదు అంటే అని మీరేం చెప్తున్నారనంటే, నాకు అబద్ధానికి ఇంకా నాకు ఎటువంటి సంబంధం లేదు. అబద్ధాలన్నవి మన సమాజం నుంచి మనం నేర్చుకున్నాం. ఎందుకంటే వరల్డ్ సిస్టమ్ అన్నమాట. ఒక సిస్టమ్, ఒక ఒక పద్ధతి జరుగుతా ఉందన్నమాట ఈ లోకంలో. ఆ సిస్టమ్‌ని, ఆ యొక్క పద్ధతిని నిర్మాణం చేసింది కూడా అపవాదే. అయితే ఆ సిస్టమ్‌లో మనం ఉన్నాం. మన చిన్ననాటి నుంచి మనం ఎన్నో అబద్ధాలు నేర్చుకుంటూ ఉన్నాం. మన యొక్క పితరులు మనకి అబద్ధాలు మనకు నేర్పించారు. అది చాలా దురదృష్టవశాత్తు మన యొక్క పితరులు యేసు ప్రభువుని నమ్ముకోలేదు. అయితే వాళ్ళు చెప్పిన ఆహ్, వాళ్ళు చెప్పిన మార్గాల్లో మనం ముందుకు వెళ్ళే వాళ్ళంగా ఉంటూ ఉన్నాం. వాళ్ళు చెప్పారనమాట. ఈ ఈ ఈ మార్గంలోకి వెళ్ళండి. లేదా ఈ పని చేయండి, ఆ పని చేయండి. ఆ మేకపోతని, లేకపోతే ఆహ్, ఆ కోడిని మనం కొయ్యాలి అని, ఆ యొక్క రక్తాన్ని మనం అయి చేయాలి, ఇవి చేయాలని ఎన్నో మాటలు, ఎన్నో విషయాలు మనకి నేర్పించారు. అయితే అవన్నీ గూడా అబద్ధాలు కదా! మరి అబద్ధాల్లో నుంచి మనము సత్యంలోకి రావాలి అంటే గనక ముందు యేసు ప్రభుతో సంబంధం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. అతి ప్రాముఖ్యమైన సంబంధము. ఈ లోకములో అతి ప్రాముఖ్యమైన సంబంధం ఏదైనా ఉన్నది అనంటే అది నీ భార్యతో కాదు, అది నీ పిల్లలతో గాదు, అది నీ తల్లిదండ్రులతో మాత్రమే గాదు, లేకపోతే అది నీ యొక్క అన్న, తమ్ముళ్ళు జీవితాలతో కాదు గానీ, నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన, అతి విలువైన ఒక సంబంధం ఏదైనా ఉన్నది అనంటే అది సత్యమైన దేవునితో నీ యొక్క ఆత్మీయ జీవితం యొక్క ముడిపడుట. లేకపోతే నీవు
దేవునితో సంబంధము పెట్టుకొనుట అంటే ఆయన యొక్క ఒడంబడికలోకి వచ్చుట. ఒడంబడిక అంటే నిబంధనలోకి వచ్చుట. యేసు రక్తము ద్వారా మనము మనము స్- మన సత్యమైన దేవునితో మనం చేసుకున్న, లేకపోతే మనం వస్తున్న ఆ యొక్క సంబంధంలోకి వస్తున్న ఆ ఆ యొక్క ఆ ఆ యొక్క ఆ యొక్క ఆ ఒక అమూల్యమైన ఒక అమూల్యమైన సమయం అని చూసారా? ఆ సమయంలో మీ జీవితాల్ని ప్రభు మారుస్తున్నారు. ఆమేన్ హల్లెలూయా. దేవునితో సంబంధంలోకి వచ్చుట అది కేవలం యేసు ప్రభు ద్వారానే అది సాధ్యము. అంటే సత్యము ద్వారానే సాధ్యము. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడే దేవుని యొక్క ఆయన యొక్క ఆయన యొక్క పని గాని, ఆయన యొక్క వాగ్దానంలో ఉన్న నెరవేర్పు గాని మనం చూస్తూ ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. అయితే సత్యం గురించి మనం మాట్లాడుచూ ఉన్నాం. గత 2 దినాల నుంచి మనము సత్యం గురించి మాట్లాడుచూ ఉన్నాం. అయితే ఈ సత్యం అన్నది మన జీవితాల్లో అంటే ఆత్మీయ జీవితాల్లో నిర్మాణము చేయబడాలి. ఆమేన్ హల్లెలూయా. సత్యం అన్నది మన ఆత్మీయ జీవితాల్లో నిర్మాణము చేయబడాలి. నిర్మాణం అనంటే ఏదో ఒక్క రోజున కడితే కాదు కదా! మనం ఒక ఇల్లు కడతాం. ఆహ్, ఇల్లు కట్టాలి అనంటే అదేదో ఒక్క రోజులో జరగదన్నమాట. ప్రతిరోజు కొంత పని ముందు ఒక మూలరాయి పెడతారు. దాని తర్వాత పునాది వేస్తారు. ఆ యొక్క పునాది కట్టిన తర్వాత చిన్న చిన్నగా గోడలు లేపుతారు. గోడలు లేపి గోడల కంటే ముందు పిల్లర్‌లేస్తారు. ఆ యొక్క పునాది కట్టిన తర్వాత పిల్లర్‌లేస్తారు. ఆ యొక్క ఒక్కొక్క పిల్లర్‌కి మధ్యలో గోడలు కడతారు. ఒక స్లాబ్ ఏస్తారు. దాని తర్వాత అన్ని విషయాలు ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూ ఉంటారు. అయితే ఒక రోజున ఆ యొక్క ఇల్లు తయారవుతది. ఆ ఇల్లు నిర్మాణం చేయబడింది. ఆమేన్. హల్లెలూయా. ఆ ఇల్లు నిర్మాణం చేయబడింది. ఇంకా ఆ ఇంట్లో మనం ప్రశాంతంగా మనం జీవిస్తూ ఉంటాం. అలాగే మన ఆత్మీయ జీవితాల్లో గూడా ప్రతిరోజు, ప్రతిరోజు సత్యమనే వాక్యముతో, ఆ వాక్యాన్ని బోధించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసపు సంబంధముతో యేసు ప్రభు ఎవరు అనేది వాక్యంలో నుంచి మనకి బోధిస్తూ, ఒక్కొక్క ఇటుక ఎలాగైతే గనక అమరుస్తూ ఉంటే గనక ఇల్లు నిర్మాణం చేయబడుతూ ఉంటదో, అలాగా దేవుని యొక్క వాక్యాన్ని గూడా మన ఆత్మీయ జీవితంలో ఆహ్, ఆ వాక్యాన్ని గూడా అమరుస్తూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నిర్మాణం చేస్తూ, సత్యముతో నిర్మాణము, వాక్యముతో నిర్మాణము చేయగా అటువంటి ఆత్మీయ జీవితంలో, అటువంటి నిర్మాణము చేయబడిన, సత్యముతో నిర్మాణం చేయబడిన అటువంటి ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క నివాస స్థలముగా ఆయన మార్చుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వెరీ ఇంపార్టెంట్ రెవల్యూషన్. చాలా ప్రాముఖ్యమైన చాలా ప్రాముఖ్యమైన మర్మం ఇది. ఎఫెసీయులు రెండో అధ్యాయం. ఎఫెసీయులు రెండో అధ్యాయం 20వ వచనం నుంచి చూద్దామండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఎఫెసీయులు 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా యుండగా అపోస్తలులను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. 21 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి అనంటే దేవుని వాక్యముతో అమర్చబడుట. అంటే దేవుని వాక్యముతో అమర్చబడుట అంటే ఏంటండి? మీరు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, సత్యమనే వాక్యాన్ని మీరు వింటూ ఉన్నప్పుడు, ఆహ్, ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, స్వీకరిస్తూ, ప్రభువా ఈ వాక్యము నాలో నిర్మాణం చేయండి అని మీరు పరిశుద్ధాత్మ దేవునితో అడుగుతూ ఉంటే, వాక్యాన్ని మీకు అర్థం చేపిస్తూ, ఆ వాక్యాన్ని మీరు స్వీకరిస్తూ ఉంటే, మీ ఆత్మీయ జీవితంలో ఆ వాక్యము అది అది కార్యరూపంలోకి అంటే ఏ ఉద్దేశంతో అయితే దేవుడు మీతో మాట్లాడాడో, ఆ మాట వెనకాల ఉన్న ఉద్దేశ్యం మీ జీవితం జరగాలి. ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఒక ఫోన్ నేను కొనుక్కున్నాననంటే, ఈ ఫోన్ దేనికి అనంటే, ఈ ఫోన్ మాట్లాడుకోవడానికి. అట్లాగే మనం ఫోన్ కొనుక్కున్నది మన దగ్గర పెట్టుకుంటున్నాం ఫోన్‌ని. ఎందుకు? మాట్లాడుకోవడానికి. అట్లాగే మరి దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడంటే దేనికి? దేనికి అంటే దాని వెనకాల ఒక ఉద్దేశ్యం ఉంటది. ఆ వాక్యానికి ఒక ఉద్దేశ్యం ఉంటది. ఆ ఉద్దేశ్యం అన్నది మన జీవితాల్లో నెరవేర్పులోకి తీసుకొని రావడానికి. ఆమేన్. హల్లెలూయా. ఒక వాగ్దానం దేవుడు మాట్లాడుతున్నాడు. సత్యమైన మాట మనతో మాట్లాడుతున్నాడనంటే, అది మన జీవితాల్లో
భాగం అవ్వాలి. అది మన జీవితాల్లో కనబరుస్తూ ఉండాలి. మన జీవితాల ద్వారా ఆ యొక్క ఆ యొక్క ఉద్దేశపూర్వకమైన పనులు, ఆ యొక్క వాక్యంలో ఉన్న ఉద్దేశం మన జీవితంలో అది కార్యరూపంలోకి రావాలి. అది పని రూపంలోకి రావాలి. అప్పుడెలా ఉంటది? మనం మాట్లాడే మాట సత్యంగా ఉంటది. ఎలా ఉంటదంటే మనం ఇతరులతో మాట్లాడుతా ఉంటాం. అంతకుముందు ఎలాగా ఉన్నాం? అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం. అబద్ధాలు, అబద్ధాలు, అబద్ధాలు. భయపడుతూ ఉంటాం. జనాలను భయపడుతూ ఉంటాం. అబద్ధాలు చెప్తూ ఉంటాం. కానీ ఈ రోజున మనము దేవునికి దేవునికే మనం భయపడుతూ ఉంటాం. ఇంక ఎవరికి భయపడం. ఒకవేళ మనం దేవునికే భయపడుతూ ఉంటే, అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ మనిషికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి సాక్ష్యాలు మనకు అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే సాక్ష్యాలు మన పట్ల అవి ఎప్పుడు కూడా అబద్ధాలుగానే ఉంటాయి. ఈరోజు మంచిగా మన గురించి చెప్పేవాడు రేపే మళ్ళీ తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనిషి మారిపోతా ఉంటాడు. మనిషి మారిపోతా ఉంటాడు. సాక్ష్యాలు మారిపోతా ఉంటాయి. లోకంలో మన పట్ల మాట్లాడే మాటలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. కానీ దేవుని యొక్క నోట నుండి వచ్చే సాక్ష్యమే మన జీవితానికి ఆధారం. ఆమేన్. హల్లెలూయా. ఆయన కోసమే మనం సాక్షులుగా బ్రతికే వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆయన నోట నుండి వచ్చు మాట మన జీవితాలకి చాలు. మరి ఆయన యొక్క మాటలతో కట్టబడిన జీవితాలుగా ఉంటే, అంటే సత్యమైన మాటలు ప్రతిరోజు మన జీవితంలో, మన ఆత్మీయ జీవితాన్ని కడుతూ ఉంటే, అంటే మనం చిన్న పిల్లలుగా ఉండకుండా ఎదుగుతూ ఉంటే, ఆమేన్. హల్లెలూయా. అట్లాగా చక్కగా అమర్చబడేనంటే ఇక ఇక మన జీవితాలు ఎంతగా దేవునికి అధీనంగా ఉంటాయో, అంతగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పని చేస్తూ ఉంటాడన్నమాట. చక్కగా అమర్చబడేనంటే, ఆ అమర్చే కార్యం మనది గాదండి. ఎందుకంటే, మనకు తెలీదు. ఎ ఎలాగా, ఎలాగా ఒక ఇల్లు కట్టాలో మనకు తెలీదు. అందుకని మనం ఇంటిని ఏం చేస్తాం? ఒక ఇంజినీర్ చేతికి, ఒక ఆర్కిటెక్ట్ చేతికిస్తాం. ఇంజినీర్ చేతికిస్తాం. ఒక బేల్దారి మేస్త్రి చేతికిస్తాం. ఒక కాంట్రాక్టర్ చేతికిస్తాం. వాళ్ళు కడతారు. అట్లాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా కట్టేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని మీతో మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వింటూ, మీరు స్వీకరిస్తూ ఉంటే గనక, మీ ఆత్మీయ జీవితం అనేది కట్టబడుతూ ఉంటే, కట్టబడుతూ ఉంటే, మీరు మీరెలా ఉంటారంట? చూడండి చాలా ప్రాముఖ్యమైన మాట. ఎఫెసీయులు 2:21 ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. అంటే ఆయన మీలోనంట చూడండి 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. నివాస స్థలముగా అంటే గాడ్స్ హాబిటేషన్ అనే మాట రాసింది ఇక్కడ. అంటే ఎప్పుడు కూడా ఇంకా దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అంటే ఎక్కడ సత్యం ఉంటదో అక్కడ దేవుని యొక్క నివాసం ఉంటది. ఎక్కడ అబద్ధం ఉంటదో అక్కడ అపవాది యొక్క నివాసం ఉంటది. అయితే మీకు ప్రభు గావాలా? అయితే మీకు అపవాది గావాలా? అది మీరే నిర్ణయించుకోవాలి. చాయిస్ ఈస్ యువర్స్. గాడ్ నెవర్ గివ్స్ గాడ్ నెవర్ టేక్స్ యువర్ విల్ ఇంటు హిస్ హ్యాండ్స్. మీ యొక్క చిత్తాన్ని దేవుని చేతుల్లోకి ఆయన ఎప్పుడు కూడా తీసుకోడు. మీ చిత్తము మీకే. మీకియ్యబడిన, నాకియ్యబడిన, ప్రతి మానవునికి ఇయ్యబడిన గొప్ప ఒక ఒక యోగ్యత ఏమిటి అంటే మన చిత్తాన్ని ఆయన మనకిచ్చిన చిత్తం మనలో ఉన్న మన చిత్తము మనలో ఉన్న మన చిత్తాన్ని మనమే మన ఇష్టానుసారంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. అందుకని వీఆర్ నాట్ రోబోట్స్. మన రోబోట్స్ కాదు మనం. రోబోట్స్ అని అంటే ఆయన పరలోకంలో నుంచి ఒక స్విచ్ వేస్తే గనక మనం ఇక్కడ కదులుతా ఉంటాం. ఆ స్విచ్ ఆపేస్తే గనక మనం కదలకుండా ఉంటాం. అట్లాంటి జీవితం కాదు. మానవ జీవితం అన్నది స్వచిత్తంగా, స్వచిత్తం మీద ఆధారపడిన జీవితం. సో మీ స్వచిత్తాన్ని మీరు దేవుని చిత్తానికి అనుగుణంగా తీసుకొని వస్తేనే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఎఫ్ఎస్సీలు మనం 6:14లో ఉన్నాం మనం. అక్కడ 6:14లో మనం చూసినట్లయితే అక్కడ ఎలాగనగా మీ యొక్క నడుమునకు మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని ఈ సత్యమును దట్టి కట్టుకొని అనే ఒక మాట అది మీ మీద ఆధారపడింది. అది నా మీద ఆధారపడింది. దట్టి కట్టుకునే పని నీది నాది. అది 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 దేవుడు చేయడు. అది ప్రభువు చేయడు. అది నువ్వు నేను చేయాలి. అంటే
సిద్ధమవ్వాల్సింది నీవే, మెలకువగా ఉండాల్సిన ఆలోచన కూడా నీదే, అట్లాంటి నిర్ణయం మీద ఉండాల్సింది కూడా నీవే. అది నీది, అది నీ పని, నా పని, మనందరి పని, ప్రతి విశ్వాస యొక్క పని అది. దట్టి కట్టుకొని అనంటే రెడీగా ఉండాలి అనే ఒక నిర్ణయం అనేది నీది, నాది. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని వినాలి అన్న నిర్ణయం నీది, నాది. అయ్యా వేకువజామున లెగవాలి, నేను దేవుని సన్నిధిలో కూర్చోవాలి అనేది నిర్ణయం నీది, నాది. అంతేగాని నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా, నువ్వు రెడీగా ఉండాలి, నువ్వు మెలకువగా ఉండాలి, సిద్ధపరచబడిన వాడిగా ఉండాలి, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు సమయం ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని మననం చేయాలి, వాక్యాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, దేవుని యొక్క స్వరం వినాలి అనే దాని మీద ఒక నిశ్చయత ఉండాలి. అయ్యా నాకు ఈ యొక్క ఈ ఈ యొక్క వేకువజామున మరి ఈ యొక్క మీటింగ్ లో ప్రభా, మరి సర్వాంగ కవచం మీటింగ్ లో నేను ప్రతి రోజు కూడా నేను రావాలి, నేను నేను వినాలి, నేర్చుకోవాలి. యేసు ప్రభు యొక్క మార్గం ఏంటో నేను తెలుసుకోవాలి. యేసు ప్రభు యొక్క సత్యము, ఆయనే సత్యం. ఆ సత్యం ఏంటో నేను తెలుసుకుంటే నా జీవితంలో విమోచన, విడుదల, స్వస్థత, అంతకంటే చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క నివాస స్థలము. నా జీవితము దేవుని యొక్క నివాస స్థలము. నా అంతరంగ జీవితము దేవుని యొక్క నివాస స్థలము. నాకు దేవుడు అవసరం, నాకు ప్రభు అవసరం, ప్రతి నిత్యము నాకు ప్రభు అవసరం అనేది నీ ఆలోచనే, అనేది నీ నిర్ణయమే. దాని ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడి కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే సత్యం అన్నది మన నీ జీవితాల్లో, యా నీది గాని, నాది గాని, ఏ వ్యక్తి జీవితంలో అయినా, లేకపోతే సారీ, ఏ విశ్వాసి జీవితంలో అయినా ఎలాగ నిర్మాణం చేయబడుతుంది అన్నది కూడా మనం తెలుసుకునే వాళ్ళంగా ఉండాలి. అసలు ఈ యొక్క సత్యం అనే దట్టి అనే దానికి ఒక అర్థం ఏమిటి అన్నది కూడా నేను గత 2 దినాల నుంచి మీకు నేను తెలియపరుస్తున్నాను. అయితే సత్యము ఏం చేస్తూ ఉంటుందనంటే, సత్యం యొక్క నిర్మాణము, లేకపోతే సత్యాన్ని, అంటే యేసు ప్రభు యొక్క మాటని, అంటే యేసు ప్రభు ఎవరు అనేది మనం తెలుసుకుంటూ ఉంటే మన జీవితంలో ఏం చేస్తూ ఉంటది అనంటే, యోహాను 17 అధ్యాయం చేద్దామండి. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. యోహాను 17:17 చాలా ఈజీ మనం గుర్తుపెట్టుకోవడానికి. 17:17. యోహాను 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆమేన్, హల్లెలూయా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అయితే ఇంగ్లీష్‌లో రాస్తుందంటే అందుకనే మనం తెలుగు బైబిల్ మనం చదువుతున్నప్పుడు పక్కన ఇంగ్లీష్ బైబిల్ కూడా పెట్టుకోవటం చాలా మంచిది. అయితే సాంక్టిఫై దెమ్ త్రూ యువర్ ట్రూత్. యువర్ వర్డ్ ఈస్ ట్రూత్. యువర్ వర్డ్ ఈస్ ట్రూత్. ఇక్కడ సాంక్టిఫై అనే దానికి అర్థం ఏమిటి అనంటే, సాంక్టిఫై అనే దానికి అర్థం ఏమిటి అనంటే, గ్రీకు భాషలో ఇలా రాసుంది. హగ్యాజో, సాగియాజో అనే ఒక మాట రాసింది. హాగియాజో. ఈ యొక్క ఈ ఈ యొక్క పదానికి అర్థం ఏమిటి అనంటే, వేరుపరచటం, శుద్ధీకరించటం. అదనమాట దాని అర్థం. వేరుపరచటం, శుద్ధీకరించటం. అంటే దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క మాట సత్యము, యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నారంటే, మన యొక్క ఆత్మని, ప్రాణాన్ని, శరీరాన్నంట శుద్ధీకరిస్తూ ఉన్నారంట. కానీ శుద్ధీకరించబడాలి అనంటే ముందు వేరుపరుస్తూ ఉంటారంట. ఆమేన్, హల్లెలూయా. వేరుపరిచే పని మనలో జరుగుతూ ఉంటది. అది మనకి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారనమాట. నాన్న, నా కుమారుడా, నా కుమార్తె, మరి నీ కళ్ళు నాకిస్తావా? అంతకుముందు మరి నీ కళ్ళు లోకానికి ఇచ్చావు గదా! మరి నాకిస్తావా? నాకు నాకు వేరుపరిచి నా చేతికి అప్పగిస్తావా? అనంటే, అవును ప్రభువా. ఇక నేను ఈ కళ్ళ ద్వారా ఇక నేను పాపము చేయనయ్యా. ఇక నేను పాపము చేయను ప్రభువా. అయ్యా నాకీ పాపం వద్దు. అసలు నాకు పాపపు జోలే నాకొద్దు నాయనా. ఇక నేను మరి నువ్వు మరి అంతకుముందు నువ్వు చూస్తున్న ఆ యూట్యూబ్‌ని చూడకుండా ఉంటావా? అవును ప్రభువా. నేను యూట్యూబ్‌ని చూడనయ్యా. ప్రభువా నాకు ఆ ట్యూబ్ వద్దు. అయ్యా నాకా మిల్లీగ్రామ్ అయినా, కిలోగ్రామ్ అయినా ప్రభా ఇన్‌స్టాగ్రామ్ వద్దు. ప్రభా నాయనా ఏ బుక్ నాకొద్దు ప్రభా. బైబిల్ ఉంటే చాలు. ఏ ఫేస్‌బుక్ నాకొద్దు ప్రభా. అయ్యా నాయనా మీ బుక్ ఉంటే, మీ యొక్క పుస్తకం ఉంటే చాలు ప్రభా అనే ఒక నిర్ణయము అది నీది. ఆమేన్, హల్లెలూయా. మనతో ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే, సత్యంతో, ఆ సత్యం ఏంటో మనతో మాట్లాడుతూ ఉంటే, నీకు అబద్ధం గావాలా? సత్యం గావాలా? అని ప్రభు అడుగుతున్నారు.
నీకు అబద్ధం అంటే ఈ లోకం కావాలా, లోకాశలు కావాలా, అపవాదితో ఉన్న సంబంధం కావాలా? నీకు ఏది కావాలి? నీకు నీకు దేవుడు కావాలా? ఆయన యొక్క ఆయన యొక్క సత్యం కావాలా? ఆ సత్యం నడవాలనే ఆశ నీకు మరి మరి నీకు ఉన్నదా? నీకేది కావాలి? నీకేది కావాలి? అది నీ యొక్క చిత్తం మీద ఆధారపడి ఉంది. అదొక నీ యొక్క చిత్తం మీద ఆధారపడి ఉంది. ఆ సత్యం మరి నువ్వు వింటున్నావు, యేసుప్రభు ఎవరో నువ్వు వింటున్నావు. అది యేసు ప్రభు నీలో గనక కార్యం చేయాలి. అది ఆయన చిత్తంగా ఉంది. అది ఆయన చూడండి ఇక్కడ సాంక్టిఫైడ్, సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము అనంటే వారిని పరిశుద్ధపరచుము, వారిని నిలవబెట్టుము. అయ్యా, మీలో ఒక దృఢమైన జీవితంగా చేయుము అనే ఒక మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అయితే వాక్యమే సత్యం అంట. అంటే వాక్యానికి వెలుపలగా సత్యం లేదండి. అంటే నీ మనసులో గాని, నీ ఆలోచనలో గాని, ఈ లోకంలో గాని, లోకంలో జరుగుతున్న విషయాల్లో గాని ఈ లోకంలో ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటది. అపవాది కూడా చాలా పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో సత్యం లేదు, లోకంలో అబద్ధం ఉంది. అయితే ఎక్కడ సత్యం ఉందంటే కేవలము దేవుని వాక్యంలోనే సత్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇది ఎక్కడ సత్యం ఉంది? మీకు ఒకవేళ గనక సత్యం ఎక్కడుందని తెలుసుకోవాలా? అయితే బైబిల్‌ని చూడు. బైబిల్‌ని తెరువు. వాక్యము, లిఖించబడిన వాక్యం అన్నది అది దేవుని యొక్క ప్రేరేపణ చొప్పున 100% దేవుని యొక్క ప్రేరేపణ చొప్పున లిఖించబడిన వాక్యములోనే సత్యం ఉందంట. అయితే ఈ సత్యము కేవలము మనలో మనం ఏదో విన్నాము, మనం ఏదో స్వీకరించామని కాకుండా సత్యం అంట మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటదంట. అంటే ఆ సత్యము శుద్ధీకరించాలి అనంటే, అంటే యేసు ప్రభు కార్యం చేయాలి అనంటే, నీ చిత్తం మీద కూడా ఆధారపడుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనం రాబోట్స్ కాదండి. మనం ఏదో ఒక మషీన్లు కాదు మనం. ఏదో ఆన్ చేస్తే అన్ని జరిగిపోవడానికి. మనలో మా స్వచిత్తం కూడా ఉంది. దేవుని యొక్క మాటలు వింటున్న నీవు, నేను, నీకు దేవుడు కావాలా? నీకు దెయ్యం కావాలా? నీకు పరలోకం కావాలా? నీకు నరకం కావాలా? నీకు వెలుగు కావాలా? లేకపోతే అంధకారం కావాలా? నీకు పాపం కావాలా? లేకపోతే పరిశుద్ధత కావాలా? నీకు వెలుగు కావాలా? లేకపోతే అంధకారం? ఏది కావాలి నీకు? నీకు ఆ నువ్వెలా జీవించావు అనుకుంటున్నావు? నీ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నావు? నీకు అదే బంధకం కావాలా? అదే బానిసత్వం కావాలా? లేకపోతే విడుదల కావాలా? స్వతంత్ర జీవితం కావాలా? ఏది కావాలి నీకు అన్నది నీ నిర్ణయమే. ఒకవేళ కనుక నీ నిర్ణయం యేసయ్యా నాకు నువ్వే కావాలి ప్రభువా అని అంటే గనుక నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు సాతాను నుంచి వేరుపరుచుకుంటున్నావు. లోకం నుంచి వేరుపరుచుకుంటున్నావు. నీ నేత్రాశ నుంచి నువ్వు వేరుపరుచుకుంటున్నావు. ఇక నా కళ్ళు ప్రభువా నీకోసమే ప్రభువా అని అంటున్నావు. అక్కడ దేవుడు నీ యొక్క అంతరంగ జీవితాన్ని శుద్ధీకరిస్తాడంట. నిన్ను, నన్ను, మనందరినీ ఆయన కోసం ప్రతిష్ఠ చేసుకుంటాడంట. మన అంతరంగ జీవితాలకి ఆయన అంతరంగ జీవితాల్లో ఆయన నివాస స్థలంగా మార్చుకొని ఆయన ఎప్పుడు కూడా నివసిస్తూ మనలో ఉంటూ, అందుకని నాలో ఉన్న క్రీస్తు ఈ లోకంలో ఉన్న అపవాది కంటే కూడా గొప్పవాడు అనే ఒక సాక్ష్యకరమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు మీకు మిమ్మల్ని నన్ను ఆయన ఆయన ఎన్నుకున్నాడు గనక మనలో ఆయన కార్యం చేసి మనల్ని సాక్షులుగా బ్రతికిస్తూ ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సత్యము అన్నది ఎంత గొప్ప లోతైన పని చేస్తూ ఉందో. ఆమేన్, హల్లెలూయా. మనలో ఒక శుద్ధీకరణ అనేది ఆత్మలోను, ప్రాణములోను, శరీరములోను సత్యం అన్నది మనల్ని శుద్ధీకరిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. అయితే సత్యము ఇంకా ఏం చేస్తూ ఉన్నది? సత్యము అన్నది ఎలాగా నిర్మాణం చేయబడుతోందంటే, సత్యం అంతా ఎక్కడుందండి? దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యాన్ని అందుకనే మనం ప్రతిరోజు కూడా వినేవారంగా ఉండాలి. ఎవరు చెప్తారు? మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. ఆయన మాట్లాడుతున్న సత్యాన్ని మనము వినేవారంగా ఉంటే, మనము తెలుసుకునే వారంగా ఉంటాం. అయితే తెలుసుకున్న నీవు నీ యొక్క స్వచిత్తాన్ని ఉపయోగిస్తూ ఆ సత్యంలోనే నడవాలి అని నువ్వు ఒక నిర్ణయాత్మకంగా ఉంటే ఆ సత్యంలో నడిచేవాడుగా ఉంటావు. అప్పుడు దేవుడు నీ అంతరంగ జీవితాన్ని శుద్ధీకరిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మన జీవితాలు పరిశుద్ధంగా ఉంటాయి. నీతియుక్తమైన జీవితాలుగా మారుతా ఉంటాయి. వి విల్ బి హోలీ అండ్ రైచియస్. మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. నీతియుక్తమైన జీవితము అనంటే దేవుని వాక్యంలో నడిచే వారంగా ఉంటాం. అదే ఆ మాట చెప్తా ఉందన్నమాట. ఎఫెసీయులు 6:14
నీతి మైమరుపు తొడుక్కొని. ఆమె మైమరుపు, నీతియుక్తమైన జీవితం అంటే వాక్యంలో నడిచే జీవితము. ఆమె హల్లెలూయా. అందుకనే ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్ ఇస్ ద ట్రూత్. చూడండి, అందుకని ఒక ఆర్డర్ లో రాసాడు అనమాట పౌలు ఇక్కడ. ఎఫ్ఎస్సీలు 6:14 ఒక ఆర్డర్ లో రాస్తూ ఉన్నాడు. అంటే సర్వాంగ కవచంలో కూడా ఒక ఆర్డర్ ఉంది. అదేంటంటే ముందు సత్యం. సత్యం గనక తెలుసుకోకపోతే నువ్వు సత్యంలో నడవవు. నువ్వు నువ్వు నడవలేవు. నువ్వు సత్యం గురించి వినకపోతే, యేసు ప్రభు ఎవరో వినకపోతే, యేసు ప్రభుతో పాటు నడిచే నీతి యుక్తమైన జీవితము లేదండి. ఆమేన్ హల్లెలూయా. నీతి అంటే దుర్నీతి కూడా ఉందన్నమాట. నీతికి ఆపోజిట్ అంటే దుర్నీతి. దుర్నీతి అంటే నీతికి వ్యతిరేకత. నీతి అంటే దేవుని వాక్యానుసారమైన జీవితం. అంటే దేవుని వాక్యానికి విరుద్ధమైన జీవితం కూడా ఉంది. దేవుని వాక్యానికి విరుద్ధమైన జీవితం కూడా ఉంది. అటువంటి జీవితాన్ని వదిలిపెట్టాలి అంటే గనక ముందు నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. అయితే సత్యాన్ని తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకుంటూ ఉంటావు? దేవుని సన్నిధిలో తెలుసుకుంటూ ఉంటావు. 1, 2 సంఘంలో తెలుసుకుంటూ ఉంటావు. 2 ఆమేన్ హల్లెలూయా. ఈ 2 స్థలాల్లో మనము సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటాం. అందుకని దేవుని సన్నిధిని విడిచిపెట్టుకోవద్దు. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి అది ఎప్పుడు విడిచిపెట్టుకోవద్దు. అంటే దేవునితో ఉన్న సంబంధం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోవద్దు. ఎలా వెళ్ళిపోద్దండి దేవునితో సంబంధం? లేకపోతే ఎలాగ తెగిపోద్ది? లేకపోతే ఎలాగ దూరం అయిపోద్ది అని అంటే, పాపము చేస్తూ ఉంటే గనక నీ హృదయం ఇంకా చాలా కాఠిన్యంగా, చాలా చాలా కఠినమైన హృదయంగా మారుతూ ఉంటది గనుక చివరికి ఏమవుతావనంటే దేవునికి దూరమయ్యే పరిస్థితుల్లో దేవుడు ఎప్పుడు కూడా నేను దూరం చేసుకోడు. ఎందుకంటే ఆయన ఒడంబడిక చేసుకున్న దేవుడు ఎప్పుడు నిన్ను దూరం చేసుకోడు. ఎప్పుడు కూడా నిన్ను దూరం చేసుకోడు. ఆయన నీతో ఉండడానికే ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఆయన నిన్ను ప్రేమించడానికే నిర్ణయం చేసుకున్నాడు. ఆయన ఇమ్మానువేలుగా ఉంటాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన మాట ఎప్పుడు కూడా మారదు. ఆయన వాగ్దానం ఎప్పుడు కూడా మారదు. నేను నిన్ను విడవను, ఎడబాయనని చెప్తే గనక అది అలాగే ప్రభు ప్రతి దినము కూడా మన జీవితాల్లో ఆయన ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూనే ఉంటాడు. అయితే నీ జీవితాన్ని మరి ప్రభువుకి నివాస స్థలంగా మరి ఇద్దామనుకుంటున్నావా? ఇద్దామనుకుంటే గనుక దేవుని యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉండాలి, స్వీకరించువారుగా ఉండాలి. ఆ వాక్యము, ఆ సత్యం అన్నది నీలో నిర్మాణము చేయబడ్డానికి నీ అంతరంగ జీవితంలో యావత్తు అన్ని ఏరియాస్ లో నువ్వు యేసు ప్రభుకి ఆ యాక్సెస్ అని అంటే ఓపెన్ చేయి అన్ని ఏరియాస్. ఒకవేళ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తూ లవ్ అఫేర్ గా ఉంటూ వాళ్ళని వదలలేకుండా ఉంటూ ఉన్నావా? ఆ ఒక్క ఏరియాలో ప్రభువా మీరు వదిలేసేయండి. అన్ని ఏరియాస్ లో మీరే ఉండండి ప్రభువా. అన్ని విషయాల్లో మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఆ అమ్మాయిని మట్టుకు నేను వదలలేను. ఆ అబ్బాయిని మట్టుకు వదలలేను అని అంటున్నావా? అయితే అక్కడ నువ్వు సత్యం ఇంకా పనిచేయలేదు అక్కడ. అక్కడ ఇంకా అబద్ధమే పనిచేస్తా ఉంది. ఎందుకనంటే నిన్ను ప్రేమించింది దేవుడు మాత్రమే. అంటే సత్యమైన ప్రేమ అది దేవునిలో మాత్రమే ఉంది. ఈ లోకపరమైన ప్రేమ అది అబద్ధపు ప్రేమ. అది మోసపూరితమైన ప్రేమ. అది ఒక ఆకర్షణీయమైన ప్రేమ. అది ఒక తాత్కాలికమైన ప్రేమ. ఆ ప్రేమ వ్యవహారాల్లో నువ్వు ముందుకెళ్తున్నావా? అయితే నువ్వు ఇంకా సత్యాన్ని తెలుసుకోలేదు. అయితే సత్యం ఏంటి అంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నువ్వు దేవుని మాత్రమే ప్రేమించాలి. అంటే నీ పూర్ణతలో, అంటే నీ యొక్క పాత్ర యావత్తులో ఆయన ప్రేమతో నేను నింపుతాడంట. ఆయన ప్రేమను అనుభవింపు చేస్తాడంట. ఆ ప్రేమతో నీతో, ఆ ప్రేమలోనంట నువ్వు నువ్వు ప్రభుతో నువ్వు మాట్లాడుతూ ఉండొచ్చంట. అంటే నువ్వు ప్రభుతో ఉండొచ్చంట. నువ్వు ప్రభుతో ప్రేమించొచ్చంట. అండ్ ప్రభు ప్రేమలో నువ్వు ముందుకెళ్ళొచ్చంట. ఆ ప్రేమ శాశ్వతమైనది. ఆమేన్ హల్లెలూయా. అన్ని ఏరియాస్ లో నీ అంతరంగ జీవితంలో అన్ని ఏరియాస్ లో యేసు ప్రభుని ప్రభుగా స్వీకరించు. ఆయన సత్యం అన్నది ఆయన మాట్లాడుతున్న మాటలన్నవి నీ యావత్తు ఆత్మలో, ప్రాణంలో, శరీరంలో పనిచేయులాగున నీ జీవితాన్ని ఒక తెరచబడిన లేకపోతే ఆ యొక్క పుస్తకము తెరిచిన రీతిగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. ఆమేన్ హల్లెలూయా. అప్పుడే దేవుడు మరి నీలో శుద్ధీకరణ, హీ కెన్ సాంక్టిఫై యు, నిన్ను ప్రతిష్ఠ చేస్తాడంట. నిన్ను ఒక దృఢపరుస్తాడంట. నిన్ను ఆయన సన్నిధిలో ఒక రాయిగా మారుస్తాడంట. నీ అంతరంగ జీవితాన్ని ఒక నిశ్చలమైన జీవితంగా చేస్తాడంట.
అప్పుడే ఒక దృఢమైన జీవితంగా క్రీస్తులో నీ జీవితం ఉంటదంట. ఒక నిలకడగా ఉన్న జీవితం. ఏదో ఏదో పడిపోయే జీవితాలు కాదు గాని, ఊగిపోయే జీవితాలు, లేకపోతే తొణికిపోయే, లేకపోతే ఒక తొణకటం, ఇంత బెనకటం, లేకపోతే ఒక బలహీనమైన జీవితం. అట్లాంటి జీవితాలు కాదనమాట. ఆమేన్. హల్లెలూయా. అయితే అపవాది ఎన్ని ఎన్ని తంత్రాలు, ఎన్ని విషయాలు, లేకపోతే లోకపరమైన ఎన్ని విషయాలు నీకు ఎదురుగా వస్తున్నా సరే, నీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే, నీ జీవితం మటుకు సత్యములో దృఢంగా ఉంటుందంట. అదే మనం చూసాం కదా, ఎఫ్ఎస్సీలు 6:14 స్టాండ్ ఫర్మ్. ఇంగ్లీష్ లో మనం చూసాం అనమాట. స్టాండ్ ఫర్మ్. స్టాండ్ ఫర్మ్ అని అంటే దృఢంగా నుంచొనుట, దట్టి కట్టుకొనుట, అంటే అంటే రెడీగా ఉండుట, సిద్ధపరచబడి ఉండుట, మనం ముందుకు వెళ్ళడానికి ఒక మెలకువగా సిద్ధపరచబడి ఉండుట, ఆ దట్టి కట్టుకొనుట, సత్యాన్ని కట్టుకోవాలంట. సత్యం అంటే యేసు ప్రభుని తెలుసుకొనుట, యేసు ప్రభుని స్వీకరించుట, ఈ యేసు ప్రభు యొక్క మాటలు మన జీవితంలో అమర్చబడుట. ఆమేన్. హల్లెలూయా. ఒక నిర్మాణముగా, సత్యం అనే నిర్మాణము మనలో జరుగుట. అంటే అబద్ధాలన్నీ కూడా పోవుట. ఆ సత్యం మనకి విమోచన, విడుదలనిస్తూ స్వతంత్రపు జీవితము యొక్క అనుభవాలు మనం అనుభవించుట. ఆమేన్. హల్లెలూయా. అటువంటి ఆత్మీయ జీవితము నిర్మాణము చేయబడితే ప్రతి విశ్వాస జీవితంలో అంత్య దినాల్లో నిలకడగా ఉంటాడు. ఒక ఒక కదల్చబడిన జీవితంగా ఉంటాడు. ఇక ఎన్ని పరిస్థితుల చుట్టూ, ఇంకా రానున్న దినాల్లో పర్సిక్యూషన్ రాబోతుంది. పర్సిక్యూషన్ అని అంటే చాలా చాలా వ్యతిరేకత, యొక్క లేదంటే క్రైస్తవత్వానికి వ్యతిరేకత అనేది మనము ఈ యొక్క మన చుట్టూ పరిస్థితుల్లో మనం చూస్తూ ఉండొచ్చు. అట్లాంటి పరిస్థితుల మధ్యలో కూడా మనం నిలకడగా ఉండాలి. చాలా విషయాలు మారుతూ ఉంటాయి. చాలా ఆ చాలా మాటలు మనం వింటూ ఉంటాం. అసలు మన సంఘానికి మనం వెళ్ళొచ్చా అనే పరిస్థితి కూడా ఒక్కొక్కసారి రావచ్చు. చాలా భయాందోళన మధ్యలో, చాలా భయాల మధ్యలో మనం ఆరాధించాల్సిన ఆ యొక్క పరిస్థితులు రావచ్చు. అయినప్పటికీ కూడా మనం భయపడము. మన దేవుడు గొప్ప దేవుడు, సత్యమైన దేవుడు, ఉన్న దేవుడు, చూస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన యావత్తు విషయాల మీద నియంత్రణ ఆయన చేతుల్లో ఉంది. రాజుల్ని, రాణుల్ని ఆయన యొక్క చేతుల్లో ఆయన ఉంచుకుంటాడు. ఆయన రారాజుగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ రారాజే, ఆ ప్రభువే, ఆయన ఆ- ఆయన పరలోకంలో మాత్రం లేడు గాని నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అందుకనే క్రీస్తు, నాలో ఉన్న క్రీస్తు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆమె నాలో ఉన్న సత్యము అది ఎప్పుడు కూడా నన్ను నన్ను ఒక వణికిపోయే రీతిగా చేయదు. సత్యము నన్ను నిలకడగా ఉంచుతుంది, దృఢంగా ఉంచుతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మన జీవితాలు రాతి మీద నిలబెట్టిన జీవితాలుగా, రాతి మీద కట్టబడిన ఇల్లుగా ఉంటది అనమాట. ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూస్తాం కదా, 2 టైప్స్ ఆఫ్ హౌసెస్. సో ఒక ఇల్లు అయితే రాతి మీద కట్టబడింది, ఇంకొక ఇల్లు అయితే ఇసుకలో కట్టబడింది. అయితే రాతి మీద కట్టబడిన ఇల్లు నిశ్చలంగా, నిలకడగా, ఒక దిశ కలిగి, ఒక ఉద్దేశము కలిగి, దృఢంగా, ఒక తొనకని, బెనకని, ఒక ఆత్మీయ జీవితంగా ఉంటది. ఆమేన్. హల్లెలూయా. అది విధేయపు జీవితము, అది విశ్వాసపు జీవితము, దేవుని యందు భయమున్న జీవితము. ఆమేన్. హల్లెలూయా. అటువంటి ఆత్మీయ జీవితాలుగా ప్రతి విశ్వాసి జీవితము నిర్మాణము చేయబడాలి. ఇందాక నేను మరి ఇల్లు ఎలా నిర్మాణం చేస్తామో ఒక ఉదాహరణ మీకు చెప్పాను. అదే ప్రతిరోజు కూడా మనకు వాక్యం అన్నది అవసరం. దేవుని సత్యం అన్నది అవసరము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా, మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివి. మీరు మాట్లాడే ప్రతి మాటకి ప్రభువా దాని వెనకాల ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాలు ఏమిటో మేము అర్థం చేసుకుంటే దాని ప్రకారంగా మా జీవితాల్లో నడవడానికి ప్రభువా మీరు సహాయము చేయడానికి మీరు పరిశుద్ధాత్మ దేవుని పంపించారు. దేవా, మా ఆత్మీయ జీవితాలు క్రీస్తులో ముందు యేసు ప్రభులో, తండ్రి, మా యొక్క సంబంధం యేసు ప్రభుతో దృఢంగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసపు పరిమాణాలు కూడా, ద లెవెల్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు పరిమాణాలు కూడా ఆయన పెరుగుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి. మేమెంతగా మీ గురించి మేము తెలుసుకుంటూ ఉంటామో అంతగా మా యొక్క విశ్వాసం కూడా నాయన పెరుగుతూ ఉంటది. ప్రభా, మాకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవ రోజంతయు నాయన
అంతయు కూడా మీ సన్నిధానం మాకు తోడుగా ఉంచమని, మీ సన్నిధి తోడుగా మాకు అవసరం. మీ సన్నిధి మాకు అవసరం. ప్రభా, మీరు ఇమ్మానువేలుగా ఉన్నారు. మీరు విడవరు, ఎడబాయరని చెప్పిన దేవా, మీరు ఎప్పుడు విడవరు ప్రభువా. మీ మాటలు మాకు వినిపింప చేస్తూ ఉండమని అయ్యా, మమ్మల్ని ఇంకా శుద్ధీకరించండి. ఇంకా ఏదైనా సరే ఆయాసకరమైన విషయాలు మీకు మాకు మధ్యలో ఎరుకో గోడల వరే ఉంటే గనక ఆ ఎరుకో గోడల్ని ప్రభా తీసివేయండి. అయా, తీసివేయడానికి నేను కూడా ప్రభు నేను నా నోటి ద్వారా మాట్లాడే మాటల ద్వారా మీ శక్తి అక్కడ పనిచేస్తుంది నాయన. ప్రభా, నా చిత్తాను, నా యొక్క చిత్తం అనేది మీ యొక్క వాక్యానికి అనుగుణంగా అధీనంలోకి తీసుకొని వస్తేనే గాని ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యం చేయలేడు ప్రభా. కాబట్టి నా స్వచిత్తాన్ని ఎప్పుడు కూడా మీ వాక్యానికి అనుగుణంగానే, నా ఆలోచనలు ఎప్పుడు కూడా మీ వాక్యానికి అధీనంలోకి నేను ఉంచడానికి నాకు ఇవ్వబడిన ఈ యొక్క వాక్య భాగము, నాకు ఇవ్వబడిన మీ యొక్క జ్ఞానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నాయన మా మీద రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. మా మీద గాని మా పిల్లల మీద గాని వర్ధిల్లదు. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభువా, మీకే మీకే ప్రభువా సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ, మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనతో ఉన్నారు. సో కాబట్టి మనము సంతోషముగా చూద్దామండి. ఈరోజు మనకి మనకి ప్రభు ఇస్తున్న వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆమేన్, హల్లెలూయా. మీలోనంట ఆయన యొక్క ఆనందాన్ని నింపే దేవుడిగా ఉన్నాడంట. అయితే ఆయనలో ఆనందించుడి అని అంటే మనము ఆత్మతో పాటు నడిచే వారంగా ఉంటే ఆనందము మన యొక్క వారసత్వము. మళ్ళీ చెప్తున్నాను, మనం పరిశుద్ధాత్మతో పాటు నడిచే వారంగా ఉంటే ఆనందం అన్నది మన యొక్క వారసత్వము. ఆమేన్, హల్లెలూయా. ఆనందము మన కోసమే. ఆనందము ఆనందాన్ని మన పాత్రలు అంట నూనెతో నింపి ఆనందపు తైలముతోనంట నిన్ను అంటి నీ మీద పోసి నీ పాత్రలో ఆనందపు తైలముతో నింపి అసలు నీలో ఆనందం అన్నది నువ్వు ప్రతి క్షణము కూడా అనుభవించే రీతిగా చేస్తాడంట దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పౌలు ఈ మాటలు కారాగారంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు రాస్తున్నాడు. జైలు అంటే చుట్టూ కూడా పరిస్థితులు ఎలాగున్నా సరే నాకు అనవసరం. నా పరిస్థితి ఏంటంటే నేను క్రీస్తులో ఉన్నానా, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా, ఆయన యొక్క ఆనందపు తైలము నాలో ఉన్నదా అన్నదే ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. నా అంతరంగ జీవితాన్ని అపవాది ఎక్కడ కూడా ముట్టలేడు. ఈ లోకం ముట్టలేదు, అపవాది ముట్టలేడు, ఎవ్వరు ముట్టలేరు. నీ చుట్టూ పరిస్థితులు ఎలాగున్నా సరే నువ్వు ఆనందంగానే ఉంటావు. నీకు వ్యతిరేకంగా ఎంతమంది నుంచున్నా నీ లోపల ఆనందాన్ని ఎవ్వరు కూడా కదల్చలేరు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆనందమే, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. మన నెహెమ్యాలో చూస్తాం, మన నెహెమ్యా పుస్తకంలో చూస్తాం, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అని అంటే ఆనందమేనంట నీ యొక్క ఎముకలకి పుష్టి అంట. ఆమేన్, హల్లెలూయా. ఆ ఎముకల్లో పుష్టి అంటే నీ యొక్క ఆత్మలో గాని, ప్రాణంలో గాని, శరీరంలో గాని నిన్ను బలవంతునిగా ఉంచేది దేవుని యొక్క ఆనందం అంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆనందపడుతూ ఉంటే అపవాది ఏడుస్తూ ఉంటాడు. అపవాది అసలకి మెంటల్ వస్తదనమాట ఇంకా. ఇంక అపవాదికి మెంటలే ఇంకా. ఇక అపవాది రాజ్యంలో ఏం చేయాలి, ఇంకసలు ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఈరోజు అన్ని ప్లాన్స్ అన్నీ కూడా నష్టమైపోతా ఉంటాయి. అరే! నేనేదైతే ప్లాన్ చేశానో, ఈ ఈ వ్యక్తిని నష్టపరచడానికి ఒక నిరాశలోకి తీసుకొని పోవాలి. ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా కన్నీరే. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. కంప్లెయింట్, కంప్లెయింట్, కంప్లెయింట్. డోంట్ కంప్లెయిన్. ఓన్లీ థాంక్ ద లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నాకది లేదు, ఇది లేదు అంటా ఉంటావో, ఇక నువ్వు నిరాశలోనే ఉంటావు. కానీ దేవుడు నీ జీవితంలో ఏదిచ్చాడో నీకన్నా తెలిస్తే ఏమిచ్చాడు నీకు? ఆనందాన్నిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నీ అంతరంగంలో దేవుడు ఎంత ఆనందంగా నింపాడంటే, అది ఈ లోకంలో చాలా మందికి లేదు. వాళ్ళ దగ్గర డబ్బుంది గానీ ఆనందం లేదు. వాళ్ళ దగ్గర డబ్బుంది గానీ సమాధానం లేదు. కానీ మన దగ్గర ఏమీ లేకపోయినా సరే, అన్నీ ఉన్న గొప్ప ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీలో ఆయన పెట్టి ఉన్నాడు. దానిలో ఒక ఆశీర్వాదం ఏంటంటే ఆనందం. అది ఎవరు గూడా తీయలేరు. అపవాది గాదు గదా! ఆ అపవాది యొక్క తాత గాదు గదా! ఎవ్వరు గూడా తీయలేరు. దాన్ని ఎవ్వరు గూడా
మార్చలేరు, తీయలేరు. కానీ నీకిచ్చిన ఆనందంలో సంతోషంగా ఉండు. ఆనందంగా ఉండు. ఎప్పుడూ ఆ ఆనందాన్ని నీలోనే పెట్టుకోకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి గూడా ఇస్తూ ఉండు. అంటే వాళ్ళెంతో నిరాశలో ఉంటారు. కానీ చెప్పు, నాలో ఉన్న ఆనందం యేసు ప్రభు ద్వారా వచ్చింది. నువ్వు గూడా ప్రభువుని నమ్ముకుంటే నువ్వు గూడా ఆనందంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా! సో, ఈ వాక్య భాగం ద్వారా ఈ యొక్క వాగ్దానం ఈరోజు ఆనందంగా ఉంటావు నువ్వు. ఆమేన్. హల్లెలూయా! గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. మళ్ళీ మనం రేపు 5:00కి మళ్ళీ కలుద్దాం. సో, ప్రతిరోజు సోమవారం నుంచి మరి శనివారం దాకా మనం దేవుని యొక్క వాక్య భాగంలో ఇంకా కొంచెం లోతుల్లోకి వెళ్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలంటే మరి ఒక్కసారి మరి మీరు వింటూ ఉంటే మీకు ఇంకా అర్థమవుతా ఉంటది. చిన్న చిన్న పాయింట్స్ లాగా రాసుకోండి. ఆ వాక్య భాగాలు చూపిస్తున్నవి కూడా పక్కన రాసుకుంటా ఉండండి. సో, మళ్ళీ అదే వాక్య భాగాల్ని మళ్ళీ గూడా మననం చేస్తూ ఉండండి. తప్పకుండా ప్రభు మీతో ఇంకా మాట్లాడతారు. మీ జీవితాల్లో ఇంకా ఆయన అనేకమైన మర్మాలతో మీతో మాట్లాడి మిమ్మల్ని ఇంకా స్థిరపరుస్తారు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ పిల్లల్ని, వారి యొక్క జీవితాల్ని